రుచికా సింగ్ కనబడితే ఏమైనా చేయొచ్చు, నిజంగా ఏమైనా చేయొచ్చు. ఇవి అన్నది ఒక రౌడీ షీటర్ కాదు, సొసైటీలో బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి. అది కూడా 40 ఏళ్లు జర్నలిజంలో ఉండి సమాజానికి నీతులు చెప్పాల్సిన ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ టీవీ వైస్ ప్రెసిడెంట్ నోటి నుంచి వచ్చిన అత్యంత దిగజారుడు మాటలు. ఒక మహిళ గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? అసలు వీళ్ళు భారతీయులేనా? వీళ్ళు మనుషులేనా లేక రాక్షసులా అని ఇప్పుడు యావత్ సమాజం కడిగి పారేస్తుంది. నాలుక మీద 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకుంటూ లోపల ఇంతటి ఉన్మాదాన్ని దాచుకున్న ఈయన గారికి అసలు జర్నలిజం చేసే అర్హత ఉందా అంటూ ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతి, కానీ ఆ టీవీ వైస్ ప్రెసిడెంట్ కి మాత్రం ఆ సంస్కృతితో పని లేదు. రుచికా సింగ్ వ్యవహారంలో ఆయన వాడిన భాష ఇప్పుడు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తుంది. కనబడితే ఏమైనా చెయ్యొచ్చు అని ఓపెన్ గా బెదిరింపులకు దిగడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఏమైనా చెయ్యొచ్చు అంటే అర్థం ఏంటి? ఒక మహిళ భద్రతను, ఆమె ప్రాణాలను, ఆమె గౌరవాన్ని గాల్లోకి వదిలేస్తూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వెనుక ఆయన అహంకారం కనిపిస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది జర్నలిజం కాదు, పక్కా సాడిజం అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఎవరి రుచికా సింగ్ అనుకుంటున్నారా? ఇటీవల జంతర్ మంతర్ నిరసనలలో ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేసిన యువతిని నోయిడాకు చెందిన రుచికా సింగ్ గా గుర్తించారు. 25 ఏళ్ల రుచిక విద్యా అర్హతలు ఏంటో స్పష్టత లేదు, కానీ ఆమె మోడల్ గా, ఇన్ఫ్లుయెన్సర్ గా రాణిస్తున్నట్లు సమాచారం. విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశాలు, విద్యార్థుల సమస్యలపై జరిగిన ఈ నిరసనలో భాగంగా ఆమె ఇలా అభ్యంతరకర వ్యాఖ్యలతో దేశ ప్రధానిని తిట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే రుచికా సింగ్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ప్రధాని మోదీ స్పందించారు. ఈ మార్గం తప్పిన పిల్లలను మనం క్షమించి సరైన మార్గం చూపాలి అని అన్నారు. ఆయనే నేను వారిని క్షమిస్తున్నాను, వారిని కోర్టులకు లాగటం లేదా శిక్షించడం సమస్యను పరిష్కరించదు, వారు మన పిల్లలే, నాలుకను పళ్ళు కొరికినా పళ్లను పగలగొట్టము అనే ఉపమానం వాడిన మోదీ సమాజాన్ని క్షమాపణ వైపు నడిపించాలని పిలుపునిస్తూ వీడియో ట్వీట్ చేశారు. तो तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े। దీంతో అసలు విషయం తెలుసుకున్న రుచికా సింగ్ చేతులు జోడించి తల వంచి క్షమాపణ వీడియో విడుదల చేశారు. నేను స్నేహితురాలితో కన్నట్ ప్లేస్ కు వెళ్ళానంటూ ఆ వీడియోలో వివరణ ఇచ్చింది. అక్కడ జరిగే నిరసనలో చాలా మంది ప్రధానిపై అసభ్యకర భాష వాడుతున్నారు. వారి ప్రభావంతో నేను కూడా చెప్పాను, నాకు కేవలం 15 సంవత్సరాలు, నేను చేసింది క్షమించదగినది, ఇది నా మొదటి చివరి తప్పు. ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు, దేశం మొత్తానికి క్షమాపణలు చెబుతున్నాను, నాకు చాలా సిగ్గుగా ఉంది, నా కళ్ళు కూడా ఎత్తలేను, దయచేసి క్షమించండి అని అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికైతే కోపం రావాలో, ఎవరైతే యాక్షన్ తీసుకోవాలో సాక్షాత్తు ఆ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద మనసుతో క్షమించి వదిలేశారు. లైట్ తీసుకోండి అని ఆయన సైలెంట్ అయిపోయారు. మరి మోదీకి లేని నొప్పి మధ్యలో ఈ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ కు ఎందుకు వచ్చింది? ప్రధాని వదిలేసిన ఇష్యూని పట్టుకుని ఒక మహిళా క్యారెక్టర్ మీద, ఆమె భద్రత మీద ఇంత చీప్ గా మాట్లాడాల్సిన అవసరం ఈయన గారికి ఏమొచ్చింది? అసలు మోదీ కంటే ఈయన గొప్పవాడా, లేక స్వామి భక్తిని ప్రదర్శించుకునే క్రమంలో కనీస విచక్షణ మర్చిపోయారా? ఈ చీప్ వ్యాఖ్యలు చేసిన వైస్ ప్రెసిడెంట్ పనిచేసే ఛానల్ చైర్మన్ ప్రస్తుతం ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఒక కీలకమైన శాఖకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్న ఆ చైర్మన్ తన సొంత ఛానల్లో తన కింద పనిచేసే ఒక ఉద్యోగి ఒక మహిళపై ఇంతటి నీచమైన భాష వాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళ భద్రతకు పెద్దపీట వేస్తామని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఈ వీపీ వ్యాఖ్యలు డ్యామేజ్ తెచ్చేవి కావా? ప్రధానికి మచ్చ తెచ్చేలా ఈయన గారు మాట్లాడుతుంటే ఆ ఛానల్ యాజమాన్యం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? చూశారుగా, 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకుంటే సరిపోదు,
ముందుగా మనిషిగా బతకడం నేర్చుకోవాలి. సాటి మహిళను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి. కనబడితే ఏమైనా చేస్తామంటూ మహిళల భద్రతకే సవాల్ చేసేలా, రెచ్చగొట్టేలా డిబేట్ చేసిన ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే రేపు సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుందో ఆలోచించుకోవాలి. ప్రధాని మోదీ నిర్ణయాన్ని సైతం లెక్క చేయకుండా రెచ్చిపోతున్న ఈ వీపీపై ఆ ఛానల్ చైర్మన్ చర్యలు తీసుకుంటారా, లేక జర్నలిజం ముసుగులో ఈ కన్నింగ్ పర్వానికి సపోర్ట్ చేస్తారా? సమాధానం వేచి చూడాల్సిందే.